ఫ్రెండ్స్, హాయ్, హలో, నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే ఇప్పటి వరకు మీరు చూసింది అయితే శ్రీరామనవమి రోజు అయితే వ్లాగ్ అండి. ఓన్లీ ఓ పూజ వరకే తీసాను. కానీ ఈ శ్రీరామనవమి నేను ఎప్పుడు మర్చిపోలేని ఒక గుణపాఠం అన్నమాట. మంచికి వెళ్తే చెడే ఎదురొస్తుంది అన్నది ఒకటి తెలుసుకున్నాను. చెడు ఎదురొచ్చినప్పటికీ నా కర్మని నేను సర్దుకుపోవడం కూడా ఇంకా బాగా నేర్చుకున్నాను. ఎప్పుడన్నా సరే మన కర్మకి మనం సిద్ధంగా ఉండాలి. మనం మంచికి వెళ్ళినా సరే చెడు ఎదురయ్యే రోజులు ఇవి. దాన్ని ధైర్యంగా ఎదిరించే పోరాడాలని ఆ దుర్గమ్మ ఎప్పుడు కూడా నాకు తోడుగా ఉంటుంది కూడా. ఇప్పుడు కూడా అమ్మవారి దయ వల్ల అయితే నేను ఎదిరించడానికి ఎంత కష్టం వచ్చినా సరే ఎదిరిస్తాను. ఆ అమ్మ ధైర్యమే నాకంతా కూడా. అమ్మ ఇచ్చిన ధైర్యం అలాంటిది నాకు. సో శ్రీరామనవమి అయితే ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను అన్నమాట. ఈ సంవత్సరం జరిగింది. ఇంక ఇదైతే నెక్స్ట్ సాటర్డే రోజు అయితే ఈవినింగ్ మేము అక్కడ చింతలూరు నూకాలమ్మ తల్లికి అయితే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి పళ్ళు ఇచ్చి వస్తాము. ఇది ఉగాది నుంచి మొదలయ్యి ఆ నెల మొత్తం కూడా తీర్థం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఈ మొత్తం కూడా నెలంతా ఉంటుంది. ఈ నెల రోజుల్లో ఎప్పుడన్నా మాకు కుదిరినప్పుడు వెళ్ళి అమ్మవారికి పళ్ళు అవి ఇచ్చేస్తాము. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా అలాగే చేస్తూ ఉంటాము. చింతలూరు నూకాలమ్మ తల్లి కూడా అన్నమాట. ఇంకా అక్కడికైతే వచ్చామండి. ఇక్కడ చూసారు కదా, అయితే ఇది చాలా అంటే చాలా బాగా మొత్తం ఈ లైటింగ్ అంతా కూడా అలా నెల కూడా ఉంటుంది అన్నమాట. చాలా బాగా చేస్తారు. చూసారు కదా, ఇక్కడ నుంచి అన్ని షాపులు అవి ఉంటాయి. లోపల ఇంకా తీర్థం, జైంట్ వీల్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే ఇంక ఇక్కడ వచ్చేసి అయితే అక్కడ గుడి దగ్గర అయితే ఇలా దిష్టి తీస్తారు. మనకి ఏమన్నా దిష్టి దోషాలు ఏమన్నా ఉంటే కోడి పిల్లలతో అలాగే చెట్టు కళ్ళుతో దిష్టి తీస్తారనమాట. ఆయిల్ నూనె గుడ్డతో అలా దిష్టి తీస్తారనమాట. ఇక్కడ తీయించుకొని వెళ్తే మంచిదని చెప్పేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ముందు దర్శనానికన్నా ముందు ఇక్కడ దిష్టి తీయించుకుంటారు. ఇక్కడైతే మేము అందరం కూడా తీయించుకున్నాం అనమాట. ఇక్కడైతే కోడిపిల్లతో తీసారు. ఇప్పుడైతే ఇక్కడ తాటికల్లు ఉంటుంది కదా, దాంతో అయితే దిష్టి తీస్తారనమాట. ఇక్కడ కూడా ఇంకా నలుగురు తీయించుకున్నాము. ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచే నాకు ఏవో ఇంక ఇబ్బందులు పడుతూనే ఉంటున్నాను. అఫ్కోర్స్ ఇంకా అది నా కర్మ, అనుభవించాల్సిందే అనుభవిస్తున్నాను. మంచికి వెళ్తే ఎప్పుడు చెడు ఎదురు వస్తుందని అంటారు, కానీ కాదు. అది మనకి గుణపాఠాలు నేర్పిస్తుంది. మనం చెడుగా తీసుకుంటే చెడు జరుగుద్ది, మంచిగా తీసుకుంటే మనకే మంచిది. ఇంకెక్కడ కూడా ఇక్కడ ఏమున్నది కదా, ఆవిడతో అయితే ఇంకా దిష్టి పిల్లలకి తీయించేసాను అనమాట. ఇంకా వాళ్ళకి కూడా అలాగే దిష్టి తీసింది. మామగారు దిష్టి తీసి వెలిగించి ఇస్తుంది అనమాట. వెలిగించి ఇచ్చి కాలిన బూది ఉంటుంది కదా, బూడిది, అదైతే బొట్టు పెట్టారు అందరికీ. కానీ ఎంత కర్మ అని అనుకున్నా సరే కొన్ని రోజులైతే మర్చిపోలేము. మర్చిపోవడానికైతే ట్రై చేస్తాను.
ఇంక లోపలికైతే వచ్చేసాం అనమాట. లోపలికి వచ్చిన తర్వాత అయితే మేము వేరే లైన్లో అయితే వెళ్ళాము. కానీ అక్కడ ఒక భవానీ అయితే ఇక్కడ మమ్మల్ని ఇలా రమ్మని చెప్పి ఇలా అయితే తీసుకెళ్ళారు. వీడియో యూట్యూబ్ కదా అని చెప్పేసి తీసుకెళ్ళి వీడియో అయితే తీయించారనమాట. తీసి బయటకు వచ్చిన తర్వాత ఆయన అయితే మాట్లాడదాం అనుకున్నారు. గుడి గురించి చెప్పడం అది చేస్తామని అనుకున్నారు. కానీ తర్వాత ఆయన బిజీ అయిపోయారనమాట. రావడం కుదరలేదు. అందుకని అయితే ఇంకా ఆయన రాలేదు. మేము కూడా అప్పటికే లేట్ అయిపోయింది కదా అని మేము కూడా ఇంకా వచ్చామన్నమాట. ఇంకా దర్శనం చేసుకొని కాసేపు పిల్లలు జైంట్ వీల్ ఎక్కుదామంటే ఇంక జైంట్ వీల్ అయితే ఎక్కామన్నమాట. ఇంకా ఈ భవానీ అయితే మాకు దగ్గరుండి దర్శనం అయితే చేయించారు. ఈయన ఇంకా అటు వస్తే ఇంకా మాకు ఇంకో టూ అవర్స్ అలా పట్టేసిన జనం అలా ఉన్నారనమాట. కానీ ఇటు నుంచి అయితే మమ్మల్ని తీసుకొచ్చారనమాట. ఇంకోండి ఇంకా నూకాలమ్మ అయితే అమ్మవారిని అయితే ఇలా అలంకరించారనమాట. అమ్మవారిని అయితే చాలా బాగుంటుంది. గుడి కూడా చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు వేరేగా ఉండేది, ఇప్పుడు ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇంకోండి అమ్మవారు అయితే అక్కడ మీకు సరిగ్గా లైటింగ్ కనిపించలేదని ఇక్కడ నేను ఫోటోలో అయితే చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ ప్రసాదం తీసుకొని కాసేపు అంటే మేము మార్నింగ్ నుంచి ఏమీ సరిగ్గా తినలేదన్నమాట. అందుకని ఈవినింగ్ ఇక్కడ పులిహోర అయితే తీసుకొని తిన్నాము. ఫ్యామిలీలో ఒకరికి కష్టం వచ్చిందంటే మిగతా వాళ్ళు కూడా ఇంకా అలాగే ఉంటారు కదా. ఇంకా అందుకనే నాకు నేను సర్ది చెప్పుకొని నేను ఎక్కువ ఏదన్నా మైండ్ అప్సెట్గా ఉంటే ఎక్కువ ఇలా ఎక్కడికన్నా వెళ్ళినా అలా గోదావరి గట్టుకు వెళ్ళినా లేదంటే అలా ఏదన్నా గుడికి వెళ్ళినా అది దాన్ని మర్చిపోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఏదో రకంగా మర్చిపోవాలి ఇది అనేసి అనుకుంటాను. సో ఇక్కడైతే చూసారు కదా జీళ్ళు అయితే తయారు చేస్తున్నారనమాట. ఇంకా మీకు జైంట్ వీల్ ఎక్కాక అయితే చూపిస్తాను. ఎంత పెద్ద తీర్థం అయితే ప్రతి సంవత్సరం కూడా నెల రోజులైతే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక్కడ అయితేనే. ఇదే టైప్లో ఇంకా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అనమాట తీర్థం అయితేనే. నైట్ టైం బాగుంటుంది. పగలు కూడా సేమ్ ఇలాగే ఉంటారు కానీ నైట్ టైం ఇంకా బాగుంటుంది అనమాట. నైట్ టైమే ఎక్కువ వస్తుంటారు జనం అయితేనే. పగలు ఉంటుంది కానీ కొంచెం మంది కుదరలేని వాళ్ళు పగలు వెళ్తారు. మాకు ఆ రోజు కుదరలేదు. ఎప్పుడు ఈవినింగ్ టైంలోనే వస్తాం, ఎందుకంటే బాగుంటుంది ఈవినింగ్ టైంలోనే అనేసి మేము ఎక్కువ ఈవినింగ్ టైంలోనే వస్తూ ఉంటాం అన్నమాట ఇక్కడికి అయితేనే. ఇంకా జైంట్ వీల్ అయితే ఎక్కామన్నమాట. మేము హరిని నేను ఆయన ఒక దాంట్లో అయితే ఎక్కాము. చరణ్ అయితే వేరే దాంట్లో అయితే ఎక్కించారనమాట. ఎవ్వరూ లేరు, మేము అలాగే ఇంకో ఫ్యామిలీ అంతే. ఇంకా 2 ఫ్యామిలీ కోసం ఎప్పుడు కూడా అంతసేపు తిప్పరు. చాలాసేపు అయితే అలా తిప్పారనమాట మమ్మల్ని అయితేనే. అంటే ఖాళీగా ఉంది కదా బహుశా అందుకేమో ఎక్కువ టైమ్సే అదే మామూలు కన్నా ఇప్పుడు కన్నా ఎక్కువగా తిప్పారనమాట. చూసారు కదా పైనుంచి ఎలా ఉందో. మొత్తం అదంతా తీర్థమేనమాట. గుడి అయితే అదనమాట. అది గుడి అయితే మొత్తం ఇది పక్కనంతా కూడా కొబ్బరి తోటలో ఇదంతా కూడా తీర్థం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా ఇది బ్రేక్ డ్యాన్స్ పక్కన అదైతే హరిని ఎప్పుడు ఎక్కలేదు. ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఎక్కించని చెప్పిందనమాట హరిని అయితేని. ఈసారి నెక్స్ట్ టైం అయితే వెళ్ళినప్పుడు ఆ బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కుతాము. ఈసారికి అయితే ఇది ఒకటి ఎక్కాము. అలాగే ఇంకేమీ షాపింగ్ గట్రా ఏం చేయలేదు. హరినికి డైలీ యూస్కి గాజులు లేవని చెప్పేసి గాజులు అయితే తీసుకున్నాను. అలాగే గజ్జికాయలది చేసేది ఉంటుంది కదా, అది చెక్కదైతే తీసుకున్నాను. మీకు అయితే చూపిస్తాను, వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. ఇవి చూసాను కానీ నాకైతే ఇంకా డ్రెస్సులు అవి లాగేస్తే నాకు అంతగా ఏం నచ్చలేదు. డైలీ
డైలీ యూస్కి అయితే కొంచెం వేరే టైప్ తెద్దామని. ఇక్కడైతే కళ్ళజోడు అయితే కొనుక్కోలేదు కానీ హర్ని అయితే స్టిల్ అయితే ఇచ్చేసింది. ఇంక ఇవన్నీ కూడా మనకేమి ఇప్పుడు తీసుకొని అంతగా ఏమి లేవు కానీ అన్నీ ఇంట్లో ఉంటాయి. ఏమి లేవు కానీ జంతికలది ఒకటి తీసుకుందాం అనుకున్నాను కానీ సాటర్డే కదా ఇనుము కొనకూడదని చెప్పేసి తీసుకోలేదనమాట. ఇంక ఇవి గుంట పొంగనాలు ఇది లేదని ఇది తీసుకుందామంటే అదే శనివారం అనే తీసుకోలేదు కానీ లేదంటే ఆ గుంట పొంగనాలు పిల్లలు చూసి చేయమని అంటున్నారు. ఇంకా అవి ఏం తీసుకోలేదు శనివారం అని చెప్పేసి ఇంకా ఇదే కజ్జికాయలు చేసుకునేది అయితే పెయింట్ ఉన్నది కాకుండా పెయింట్ లేనిది ఓన్లీ వుడ్ తీసుకున్నాను అనమాట. అందుకని ఇంకా అదొకటే తీసుకున్నాను, ఇంకేం తీసుకోలేదు. ఇది వచ్చేసి అరిసెలు అనుకుంటా, అరిసెలు వత్తేది అనుకుంటాను. ఇంకా ఇప్పుడు చూసారు కదా అదైతే తీసుకున్నాను. ఇంక ఇది అనమాట టెంపుల్ అయితేని. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో. మీకు ఎలాగ అనిపించింది, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. ఇవేనండి హర్ని తీసుకున్న గాజులు అయితేని. ఉంటానండి, బాయ్.